ఇద్దరు వచ్చిర్రు సార్. కొట్టుడు కొట్టిరు అంటే నా అమ్మ పీచ్చా కొట్టుడు కొట్టిరు సార్. ఆ లెవెల్ కొట్టుడు నేనైతే ఎప్పుడు చూడలే. బిడ్డ మాతోని గేమ్ ఆడు అనుకుంటే మజాక్ అనుకున్నావు. సంపీకి ఇన్నే బొందా పెడతా. ఏమైందిరా? చేసింగ్ మీతో కాదన్నారు కదా, ఏమైంది? 166 రన్స్, ఒక్క వికెట్ పడకుండా 9.4 ఓవర్స్లోనే కొట్టినాం. ఎట్లుంటుంది మనతో మరి? ఆరెంజ్ ఆర్మీ నీ అమ్మ తగ్గేదేలే. ఇక ఫ్రెండ్స్, అట్లాంటి బ్యాటింగ్ చూసిన తర్వాత మన సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరి ఒపీనియన్స్ ఇట్లనే ఉంటాయి. ఎందుకంటే వేరే లెవెల్ ఆడిరు. 166 రన్స్ చేసింగ్ లా ఈసారి పెద్ద రాణించలేదు సన్ రైజర్స్ హైదరాబాద్. బట్ ఎనీవేస్ ఇప్పుడు ప్రూవ్ చేసిరు. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. దిస్ ఇస్ హరీష్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. 287 రన్స్ ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోరు. 125 రన్స్ పవర్ ప్లేలో హైయెస్ట్ స్కోరు. ఇప్పుడు చేసింగ్ కూడా మన రికార్డే, అది కూడా ఐపీఎల్ చరిత్రలోనే 166 రన్స్ చేసింగ్, 0 వికెట్స్ ఇన్ 9.4 ఓవర్స్. దిస్ ఈస్ ద బెస్ట్ ఎవర్ ఐపీఎల్ చేసింగ్ స్కోర్ కదా. ఎట్లుంటది మరి మనతో? వేరే లెవెల్. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ అయితే వేరే లెవెల్, సూపర్ ఆడిరు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఎక్సలెంట్ బ్యాటింగ్. అసలు ఈ హ్యాపీనెస్ లో నాకు ఏం చెప్పాలో కూడా అర్థం అయితే లేదు. ఒకసారి స్కోర్ బోర్డ్ ని చూసేద్దాం. లెట్స్ హావ్ ఎ క్విక్ గ్లింప్స్ ఆన్ ఇట్. యా ఫ్రెండ్స్, దిస్ ఈస్ అవర్ స్కోర్ బోర్డ్. 165 రన్స్ కొట్టిరు ఎల్ఎస్జీ 20 ఓవర్స్లా. బట్ మనోళ్ళు 167 రన్స్, 0 వికెట్స్, 9.4 ఓవర్స్లో కొట్టేసిరు. చూద్దాం. ఇక్కడ ఎల్ఎస్జీ బ్యాటింగ్ చూసుకుంటే కేఎల్ రాహుల్ కెప్టెన్ 29 రన్స్ కొట్టిండు. అండ్ డికాక్ పెద్ద ఏం రాణించలే. బట్ ఇక్కడ ద బెస్ట్ ఎవరు అంటే మా పూరన్ అండ్ బడూని సూపర్ ఆడిరు. 48 రన్స్, 55 రన్స్. ఎక్సలెంట్ బ్యాటింగ్ వాళ్ళ నుంచి. బట్ 20 ఓవర్స్లో 165 రన్సే కొట్టగలిగారు. సో మన చేసింగ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ని చూసినట్టయితే వేరే లెవెల్ అసలు. ఇక్కడ చూడండి, అభిషేక్ శర్మ 75 రన్స్ 28 బాల్స్లో. అండ్ ఇక్కడ మన హెడ్ మాస్టర్ 89 రన్స్ 30 బాల్స్లో, 8 సిక్సెస్ అండ్ 8 ఫోర్స్. వాట్ ఏ బ్యాటింగ్ యాక్చువల్లీ. వాళ్ళిద్దరే ఉంది. యాక్చువల్గా బ్యాటింగ్ చూడాలంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ లిస్ట్ చూడాలి కదా. మన బ్యాటింగ్లో వాళ్ళిద్దరే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళిద్దరే మ్యాచ్ ముగించేసారు. ఇంకా మన బౌలింగ్ విషయానికి వస్తే మన భూమి మామ 4 ఓవర్లు 12 రన్లు 2 వికెట్లు బెస్ట్ బౌలింగ్ చేసిండు. ఇక్కడ మన ప్యాట్ కమిన్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యిండు, కాకపోతే ఒక వికెట్ తీసిండు. సో ఇది మన బౌలింగ్ యూనిట్. 6 బౌలర్స్ వేసిరు. బెటర్ 166 దగ్గరనే రిస్ట్రిక్ట్ చేయగలిగారు. అండ్ బెస్ట్ చేసింగ్ బై ద సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంకా మన ఎల్ఎస్జీ బౌలింగ్ చూసినట్టయితే బౌలర్స్ ఎవరు అన్నరా అని నీ అమ్మ తగ్గేదేలే అన్నట్టుగా ఆడిరు. ప్రతి ఒక్క బౌలర్ ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యిండు. మనోళ్ళు మాత్రం ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసి 167 రన్స్ని జస్ట్ 9.4 ఓవర్స్లోనే 0 వికెట్స్కి గెలిచేసారు. ఈ బెస్ట్ చేసింగ్, బెస్ట్ పవర్ ప్లే బ్యాటింగ్, బెస్ట్ బౌలింగ్ ఇవన్నీ చూస్తే డెఫినెట్గా ఈసారి విన్ మన సన్ రైజర్స్దే. ఆల్ ది బెస్ట్ సన్ రైజర్స్ ఫర్ ద నెక్స్ట్ మ్యాచెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.